వెల్కమ్ టు న్యూస్ కూడలి. నమస్కారం. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు పోలవరం జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సోమవారం రంపచోడవరం కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీలోని మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రతి ఏటా జీడిపిక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన జీడిపప్పును కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూనిట్ పనితీరుపై లోతుగా ఆరా తీశారు. 1 కేజీ జీడిపిక్కలను ప్రాసెస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత ఖర్చవుతుంది? కరెంటు, రవాణా మరియు కూలీల ఖర్చులు పోను. చివరగా ఎంత లాభం మిగులుతుంది? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీడిపిక్కల ప్రాసెసింగ్లో మహిళలకు మరింత నైపుణ్యం పెంచేందుకు రాజమండ్రి, శ్రీకాకుళం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజన మహిళల స్వయం ఉపాధికి ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని ఆశిద్దాం. మరిన్ని స్థానిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.